హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అట్రాక్టివ్గా ఉన్నారు అని చెప్పే 17 సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ 17 సైన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బర్త్డే పార్టీలో అందంగా కనిపించాలనుకుంటాము. అట్రాక్టివ్గా ఉండాలి అని అందరూ అనుకునే ఆలోచనే. మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటూనే ఉంటాం కదా. అసలు అట్రాక్టివ్గా ఉండటం ఎలా అనే టిప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, ఫ్రెండ్లీ ఫేసెస్. మీకు ఫ్రెండ్లీ ఫేస్ ఉందా? రీసెర్చ్ ప్రకారం ఫిజికల్గా అట్రాక్ట్ చేసే క్యారెక్టరిస్టిక్స్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈజీగా అట్రాక్ట్ చేసే వాటిలో ఫ్రెండ్లీ ఫేస్ ఇంపార్టెంట్ అని తెలిసింది. మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నెగిటివ్గా అనిపిస్తే మాట్లాడటానికి ఇష్టపడం. అసలు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్లీ ఫేసా కాదా అనేది? ఇప్పుడే వెళ్ళండి మిర్రర్ దగ్గరికి, చిన్నగా స్మైల్ చేయండి. ప్రతి ఒక్కరికి స్మైల్ లైన్స్ ఉంటాయి. చాలామంది నవ్వితే అట్రాక్టివ్గా ఉండరు అనుకుంటారు, కానీ ఎవరితో అయినా మాట్లాడే ముందు చిన్న స్మైల్ ఇవ్వడం వల్ల పాజిటివ్గా అప్రోచ్ అవుతారు. నెంబర్ 2, డైలీ గ్రూమింగ్. ప్రతి ఒక్కరూ వారికి నచ్చినట్లు గ్రూమింగ్ చేసుకుంటారు. కొంతమంది ప్రతిరోజు సెట్ చేసుకుంటారు, కొంతమంది కొన్ని రోజులకి ఓసారి మాత్రమే రెడీ అవుతారు. అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి అని అందరూ కోరుకునేదే. ఫేస్ని అందంగా సెట్ చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు అనే దానికంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఫిజికల్ అపియరెన్స్ మీదే ఉంటుంది. మీ హెల్త్, మీ ఫిజికల్ అపియరెన్స్ కోసం ఇన్వెస్ట్ చేయండి. హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడంతో పాటుగా ఫిజికల్గా కూడా కేర్ తీసుకోండి. నెంబర్ 3, ఫేషియల్ సిమెట్రీ. మీకు సిమెట్రికల్ ఫేస్ ఉందా? సిమెట్రికల్ ఫేస్ ఉండటం అనేది మీరు అట్రాక్టివ్గా ఉన్నారు అని తెలియజేస్తుంది. మీది సిమెట్రికల్ ఫేసో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా ఈజీ. మీ మొబైల్లో సెల్ఫీ తీసుకోండి. ఇప్పుడు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్లో చూడండి. సెల్ఫీని మిర్రర్ పక్కన పెట్టి కంపేర్ చేయండి. రెండిటిలో ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే అసిమెట్రికల్ ఫేస్ అని అర్థం. రెండిటిలో ఒకేలా డిఫరెన్స్ ఎక్కువగా లేకుండా ఉంటే మీది సిమెట్రికల్ ఫేస్. పిక్లో మిర్రర్లో అందరివి ఒకేలా ఉంటాయని మీరు అనుకోవచ్చు, ముమ్మాటికి తప్పు. నెంబర్ 4, హెల్దీ హెయిర్ గ్రోత్. ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే హెయిర్ అనేది ఓ ఎమోషన్. అమ్మాయికైనా అబ్బాయికైనా హెయిర్ మీద ఇష్టం ఎక్కువే ఉంటుంది కదా. హెల్దీగా హెయిర్ ఉంటే ఎవరైనా ఈజీగా ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, థిక్గా హెయిర్ ఉండి మంచి హెయిర్ స్టైల్తో ఉంటే వావ్ అని అంటూనే ఉంటాం కదా. ఫిజికల్ అపియరెన్స్లో హెయిర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రీసెర్చ్లో తెలిసిన విషయం, అమ్మాయిలు ఎక్కువ లాంగ్ హెయిర్ని ఇష్టపడతారు అని, అబ్బాయిలు షార్ట్ హెయిర్తో మంచి థిక్గా ఉండేలా ఇష్టపడతారు. దీంతో పాటు బియర్డ్ మంచి షేప్లో థిక్గా ఉండేలా చూసుకోవాలి అని ఇష్టపడతారని తెలిసింది. మీ కెరీర్కి హెల్ప్ చేసే ఓ విషయం గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. జాబ్స్ కోసం వెతుకుతున్నారా? ఎంత ట్రై చేసినప్పటికీ జాబ్ తెచ్చుకోలేకపోతున్నారా? మీకు తప్పకుండా జాబ్ తెచ్చుకోగలిగే అవకాశాన్ని అందిస్తుంది రీలెవెల్. రీలెవెల్ అనేది భారతదేశంలోని మొదటి 100 స్టార్టప్లు అండ్ యూనికార్న్ కంపెనీలలో ఉద్యోగాన్ని పొందడంలో మీకు సహాయపడే భారతదేశపు మొదటి టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. లాస్ట్ 6 monthsలో 15 కోట్ల విలువైన జాబ్స్ని అందించింది రీలెవెల్. ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా టెస్ట్ని అటెంప్ట్ చేయండి. 700 మార్క్స్ రీచ్ అయితే క్వాలిఫై అయినట్లు అర్థం. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే బాధపడాల్సిన అవసరం లేనే లేదు. టెస్ట్ని ఎన్నిసార్లైనా రీఅటెంప్ట్ చేయొచ్చు. టెస్ట్ క్వాలిఫై అయిన 15 daysలోనే జాబ్ మీ సొంతం అవుతుంది. వీకెండ్స్, హాలిడే ఇలా ఏ రోజు మీరు ఫ్రీగా ఉంటారో ఆ రోజు ఎగ్జామ్ స్లాట్ని బుక్ చేసి అటెంప్ట్ చేయండి. నెంబర్ 1, ఓకే క్రెడిట్ ద్వారా బిజినెస్ అండ్ డేటా అనలిస్ట్ రోల్స్, సిటిసి అప్ టు 25 lakhs శాలరీ. అండ్ ఇన్ వీడియో ద్వారా సీనియర్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, సిటిసి అప్ టు 25 lakhs శాలరీ ఉన్న జాబ్స్కి అప్లై చేసి మంచి జాబ్ని సంపాదించవచ్చు. ఈ రీలెవెల్లో జరిగే ఎగ్జామ్స్ గురించి మీకు అవగాహన లేకపోయినా పర్వాలేదు. ఇందులో మాక్ టెస్ట్స్, శాంపిల్ పేపర్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టీస్కి ఈజీగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లీడర్ బోర్డ్ని చూసినట్లయితే టాప్ స్కోర్ చేసిన పర్సన్స్ని ఇక్కడ చూడొచ్చు. టాప్ స్కోర్స్ తెచ్చుకొని ఐవాచెస్, మ్యాక్బుక్, ఐఫోన్ గిఫ్ట్స్గా తెచ్చుకున్న పర్సన్స్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు ది వీడియో. తెలిసింది. నెంబర్ 5, అట్రాక్టివ్ ఐబ్రోస్. ఐబ్రోస్ మనిషి హావభావాలు ఈజీగా అర్థమయ్యేలా చేసే వాటిలో ఇది కూడా ఒకటి. థిక్ ఐబ్రోస్ ఉండటం అనేది అట్రాక్టివ్గా ఉండడాన్ని పెంచుతుంది. అమ్మాయిలకైతే ఐబ్రోస్ మీద మక్కువ ఎక్కువే, ఎందుకంటే ఓన్లీ ఐబ్రోస్తోనే ఫేస్లో అందాన్ని మరింతగా పెంచుతుంది కాబట్టి. నెంబర్ 6, ద హాలో ఎఫెక్ట్. ఎదుటివారు మీరు తెలివైన పర్సన్ అని ఎప్పుడైనా మీకు చెప్పారా? అప్పుడు మీకు అనిపించిందా ఎందుకు ఇలా చెప్పుంటారు అని? మీరు చూసే విధానంలో అవ్వచ్చు, అప్రోచ్ అయ్యే విధానంలో అయినా అవ్వచ్చు. వీటి వల్ల మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉందని అర్థమవుతుంది.
దీనికి కారణం హాలో ఎఫెక్ట్. కొన్నిసార్లు మనం ఎదుటివారితో ఎటువంటి డిస్కషన్ చేయకముందే తెలివిగల పర్సన్ అని అంచనాకి వస్తున్నారంటే కారణం హాలో ఎఫెక్ట్. నంబర్ 7, స్టేరింగ్ స్ట్రేంజర్స్. రోడ్లో మీరు నడుస్తూ వెళ్తున్నారు. మీ వైపు నుండి ఓ వ్యక్తి చూపు తిప్పుకోలేకపోవడాన్ని ఫేస్ చేశారా? మిమ్మల్ని ఎవరైనా దొంగచాటుగా చూడటం మీరు గమనించారా? మీ వైపు నుండి అలా చూపు తిప్పుకోలేకపోతున్నారు అంటే అర్థం మీకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యారని. మీరు ఎదుటివారికి అలా అట్రాక్ట్ అయినప్పుడే మిమ్మల్ని ఇంకా చూడాలని కోరుకుంటారు. నంబర్ 8, కాంప్లిమెంట్ డెఫిషియన్సీ. కాంప్లిమెంట్ ఇష్టపడిన పర్సన్ ఉండరేమో కదా. రియాలిటీలోకి వస్తే అట్రాక్టివ్గా ఉండేవారు ఎదుటివారి నుండి రేర్గా కాంప్లిమెంట్స్ని తీసుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండేవారు అన్ని విషయాల్లోనూ అట్రాక్టివ్గానే ఉంటారు. మనసులో చెప్పాలని ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయానికి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పని. ఎప్పుడో ఓసారి మంచిగా ఉండి కాంప్లిమెంట్స్ తీసుకోవడం అనేది కామన్, కానీ అట్రాక్టివ్గా ఉండేవారికి మాత్రం కాంప్లిమెంట్స్ చాలా రేర్. నంబర్ 9, ఆబ్వియస్ అజంప్షన్స్. మీరు బాగున్నారు, మీ నవ్వు బాగుంది, ఇలా కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ స్మైల్ బాగుంది, ఇప్పటి వరకు మీకు చాలామంది చెప్పే ఉంటారు అని అన్నారనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇంతవరకు మీకు అలాంటి కాంప్లిమెంట్స్ రాకపోవచ్చు. మీరు ఊహించుకుంటారు, నాకెవరూ చెప్పడం లేదంటే నేను బాగోనేమో అని. కానీ ముమ్మాటికి అది తప్పు. మీరు బాగున్నప్పటికీ ఎదుటివారికి అనిపించినప్పటికీ కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. నంబర్ 10, అపీలింగ్ ఐ షేప్స్. ఫిజికల్ అట్రాక్షన్లో ఐ షేప్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎక్కువగా అమ్మాయిల్లోనే పెద్ద కళ్ళు ఉన్నవారిని చూస్తుంటాము, కొన్నిసార్లు అబ్బాయిల్లో కూడా చూస్తాము. మొహంలో పెద్ద కళ్ళుంటే ఆ మొహానికి అందం మరింతగా పెరుగుతుంది. నంబర్ 11, కాన్ఫిడెంట్ పోస్చర్. బెండై కూర్చోవడం, బెండై నుంచోవడం మీలో ఎంతమంది చేస్తుంటారు? కాన్ఫిడెంట్గా స్ట్రైట్గా నుంచోవడం ఆర్ కూర్చోవడం అనేది అట్రాక్టివ్గా కనిపించేలా చేస్తుంది. కాన్ఫిడెన్స్తో మాట్లాడటం వల్ల ఎదుటివారికి మీ సిన్సియారిటీ కనిపిస్తుంది. సో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి. నంబర్ 12, సోషల్ గ్రావిటీ. ఈ మాటకొస్తే ఫిజికల్ అపియరెన్స్తో సంబంధం లేకుండా అట్రాక్ట్ అవ్వగలరు. అంటే రీజన్ సోషల్ గ్రావిటీ. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా గ్రావిటీ వల్ల. అదే విధంగా మీరు ఎలా ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా మీకు అందరూ అట్రాక్ట్ అవుతున్నారు అంటే కారణం మీ చూపు, మీరు మాట్లాడే విధానం, మీ మనసు, ఇలా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు మీరు నచ్చడానికి. నంబర్ 13, రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ. అట్రాక్టివ్గా ఉండే వారిలో చాలామంది సింగిల్గానే ఉంటారు. జనరల్గా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలేషన్లోకి వెళ్ళగలరు, అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఇంకా సింగిల్గానే ఉన్నారంటే కారణం మీరు అట్రాక్టివ్గా ఉండడమే. ఎందుకంటే మీరు ఎక్కే ప్రతి మెట్టు కూడా ఆలోచించి ముందుకు అడిగేస్తారు కాబట్టి. నంబర్ 14, పర్సనల్ స్టైల్. అట్రాక్టివ్గా కనిపించేలా చేయడంలో ఫిజికల్గా ఎలా రెడీ అవుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఎలా రెడీ అవుతున్నారు అనే విషయాలు కూడా అట్రాక్షన్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. కొంతమంది బాగా లూజ్ బట్టలు వేసుకుంటారు, దానివల్ల మీ బాడీ షేప్కి అందం అనేది రాదు. మీ బాడీ షేప్కి తగ్గట్లు డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్, మీ కంఫర్ట్కి తగ్గట్లు. నంబర్ 15, అన్ ఇన్ఫెక్షియస్ స్మైల్. నవ్వడం, నవ్వించడం ఓ గొప్ప వరం. స్ట్రెస్లో ఉన్నప్పుడు స్మైల్ తెప్పించే సిచ్యువేషన్ ఎదురైతే ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది. అంత పవర్ఫుల్ టూల్ స్మైల్. జెన్యూన్గా వచ్చే స్మైల్ వల్ల అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. జెన్యూన్గా స్మైల్ రావడం ఏంటి అని అనుకుంటున్నారా? మనసులో నుండి వచ్చే నవ్వుకి, బలవంతంగా వచ్చే నవ్వుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నంబర్ 16, ఇమాజినరీ ఫ్లాస్. ప్రతి ఒక్కరికి నెగిటివ్, పాజిటివ్ ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. బాగున్నామా, బాగోలేదా అని. అనవసరంగా ఆలోచించడం కరెక్ట్ కానే కాదు. లేని తప్పుల్ని ఉన్నట్లు ఊహించుకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే అవసరం లేదు. లాస్ట్ వన్, నంబర్ 17, లుంబార్ కర్వేచర్. ముఖ్యంగా అమ్మాయిల్లో స్పెయిన్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారని చూపిస్తుంది. ఫిజికల్గా హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఫిట్గా ఉండేవారు ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. ఈ వీడియోలో మేము చెప్పిన 17 సైన్స్ యు ఆర్ ఫిజికల్లీ అట్రాక్టివ్ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.